తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణ సందర్భంగా భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల లిస్టింగ్, విచారణ విషయంలో మద్రాస్ హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అనుసరిస్తున్న నియమాలపై పరిశీలన చేస్తామని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్నోయ్ల ధర్మాసనం పేర్కొంది. కేసుల లిస్టింగ్, విచారణకు సంబంధించి అనుసరిస్తున్న నియమాలపై మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం సమాధానం కోరింది. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అందించిన నివేదిక అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన కేసులో మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ను ఇంప్లీట్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ ఏర్పాటుపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై అంతకుముందు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు చెన్నై బెంచ్ తీరుపై కీలక ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ క్రమంలోనే సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్ షోలు నిర్వహించడానికి మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్ దాఖలైతే సిట్తో దర్యాప్తు చేయాలని ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు అంతకుముందు సిబిఐ దర్యాప్తునకు మదురై బెంచ్ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని గుర్తు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఒకే హైకోర్టుకు చెందిన 2 బెంచ్ల నుంచి విరుద్ధమైన తీర్పులు రావడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. కేసుల లిస్టింగ్, విచారణ విషయంలో మద్రాస్ హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు అనుసరిస్తున్న నియమాలపై పరిశీలన చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల లిస్టింగ్, విచారణకు సంబంధించి అనుసరిస్తున్న నియమాలపై సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది.